హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి గుడి సమీపంలో ఒక మాంగళ్య గౌరి కాంప్లెక్స్లో అయితే అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఆ ప్రమాదవశాత్తు జరిగింది. సో ఇందులో పనిచేసే వాళ్ళంతా ఇప్పుడు ఉన్నారు. మనతో పాటు ప్రత్యక్ష సాక్షులు అందులో ఉండేవారు ఉన్నారు. ఈ ప్రమాదం చోటు చేసుకున్నప్పుడు మీరు లోపల ఉన్నారు కదా, సో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఆ టైంలో? మేము బేల్దరపల్లి లోపల చేస్తున్నాం సార్. 11 గంటలకు టోట అయింది. 11 గంటలకు ఎప్పుడు టోట అయిందో మేము ఇది అగ్గి వాళ్ళు ధరంకోళ్ళు ఇప్పుదమని వచ్చారు. వాళ్ళు అది ఇప్పుదమని వచ్చారు, మీదకి వెళ్ళారు. తాళ్ళు అన్ని ఒట్టుకొని వెళ్ళి మిషన్లు ఒట్టుకెళ్ళారు. మిషన్లు ఒట్టుకెళ్ళి మీదన ఏం చేశారంటే అది మరి వాళ్ళు అగ్గి ముట్టించారు. లేకపోతే మిషన్లు పెట్టి కరెంట్ నుండి అగ్గి వచ్చిందో తెలియదు. మరి ఈయన వాగడం మాకు ఊపిరాంతగా చచ్చిపోతామేటో అన్న పేనం కూడా ఇదవ్వక లోపలి లొద్దుమంతే దారి లేదు. మంటలు గబ్బేలు పడుతున్నాయి. చచ్చిపోతామేటో భయం వేసింది. ఇంకా మన ఊపిరి తిరగదు, నేను చచ్చిపోతాం, మీరు వెళ్ళిపోండి అన్నాను మా భార్యలకి. ఆఖరికి మీదకి 3వ పోరుకి వెళ్ళి ఊపిరి అందలేదు. మళ్ళీ కిందకు వచ్చాం. అలా పడి అద్దాలు పక్కలు కొట్టి వాళ్ళకి వచ్చాం సార్. మీరు ఎంతమంది పని చేస్తారు? నలుగురు. ఎక్కడి నుంచి వచ్చారు? శ్రీకాకుళం జిల్లా. మాకు ఇక్కడ సాయిబాబు గుడి ఇక్కడ ఉన్నాం. కృష్ణకాంత్ సాయిబాబు గుడి ఉంది. ఆ లోపల ఈడేకి వెళ్ళి అక్కడ ఉంటాం సార్. మీరు ఇప్పుడు పని చేస్తున్నారు కదా, సో మంటలు ఉండేటప్పుడు మీ ఫ్లోర్లు ఏ విధంగా, ఒకసారి పొగ ఏ విధంగా వచ్చింది? మీరు ఎన్నో ఫ్లోర్లో పనిచేశారు? మేము 1వ ఫ్లోర్లో పనిచేసాము. ఫుల్ పొగ వచ్చి మంటలు ఎప్పుడు దెబ్బ ఎప్పుడు పడతాయో ఆ ఓపో అన్నము పక్క మిసింది. ప్రాణంగా వాపసలేదు. 3వ ఫ్లోర్కి వెళ్ళాము. 3వ ఫ్లోర్లో ఇంకా ఎక్కువైపోయింది. పైన కోలుకొని వస్తుంది కదా. 3వ ఫ్లోర్లో ఎప్పుడు ఎక్కువైపోయిందో కింద మళ్ళీ 2వ ఫ్లోర్కి వచ్చాము. 2వ ఫ్లోర్లో కూడా మళ్ళీ ఎక్కువైంది. మళ్ళీ చెల్లరలోకి దిగాము. ఆ చెల్లరలో దిగా నిప్పుటి పక్కన వెళ్ళి అద్దాలు చెత్త కొట్టేసి వాళ్ళకి వచ్చాం. మరి ఇంక రానాక వాపసలేదు. మరి ఊపిరి తిరగకుంటుంది. పగల్లో లోపలికి వెళ్ళి చచ్చిపోతాం. భయం అయిపోయింది. అంటే మీతో పాటు ఈ బిల్డింగ్ సంబంధించి వాచ్మెన్లు కానీ వాళ్ళు అందరూ ఉన్నారు. అత్తలు దిగిపోయి అటు వెళ్ళిపోయారు సార్. మా అగ్గి ముట్టడం మా చెప్పలేదు వాళ్ళు. ఇప్పుడు బండి కాలిపోయింది. కనీసం మేము ఏటయ్యామని కూడా ఊళ్ళు రాకుండా మా ప్యానాలు పోయినా కనీసం పట్టించుకుంటుంది. ఇప్పుడు కోసమైన రానదు. సారు కూడా వెళ్ళిపోండి. సారు కూడా ఇతను చూడలేదు. వాళ్ళు ఉన్నారా ఏమయ్యారని ఒక్కరు అడగలేదు సార్. మీకు పని ఎవరు ఇచ్చారు? ఎందుకు ఈ బిల్డింగ్ లో పని చేయమని రమ్మండి. మేము ఇసుపు కూడా బస్తీ అడ్డం ఉంటుంది కదా, ఒకసారి ఇక్కడ మట్టిపోయినా వచ్చి మంచి నెంబర్ ఇస్తే వచ్చాం సార్. 10:30 అయింది సార్. అప్పుడు అగ్గి ప్రమాదం జరిగింది. అందులో 10:30 అయింది. 10:30 అప్పుడు పైన వెల్డింగ్ చేస్తాను వాళ్ళు. మరి వెల్డింగ్ చేసి ధరంకోల మీద పడింది ఉంటుంది. మొత్తం ఆ టైం అప్పుడు మంటలు వస్తాయి బిల్డింగ్ మొత్తం. మీరు ఎంతమంది లోపల ఉన్నారు? 4 ఉన్నాం సార్. మీకు ఎలా, మీరు బిల్డింగ్ లోపల ఎన్నో ఫ్లోర్లు ఉన్నారు? మేము 1వ ఫ్లోర్లో ఉన్నాం సార్. కిందన చేస్తాను 1వ ఫ్లోర్లో. లోపల చేస్తాను. మాకు కనిపించలేదు. మంటల్లో ముట్టుకున్న తర్వాత మాకు కనిపించింది. బయటికి రావాలంటే మొత్తం ఇదంతా పడుతుంది. నేను బయటికి రాలేకపోయాను సార్. మొత్తం పొగలు వస్తాయి సార్. మొత్తం పొగలు వచ్చి ఒక సినిమా ఉంటే చనిపోతాం అనుకొని 4వ ఫ్లోర్కి వెళ్తామంటే 4వ ఫ్లోర్ మొత్తం పొగ వస్తుంది. మొత్తం బిల్డింగ్ మొత్తం. అప్పుడు మరి ఏం చేస్తామని 1వ ఫ్లోర్లోకి వచ్చాం సార్. 1వ ఫ్లోర్లోకి వచ్చి అందుకుంటుంది. ఆ కిటికీ పైన ఉంది అద్దం, ఒక ఫ్రేమ్ ఉంది. ఆ ఫ్రేమ్ ఉంటే మా వాళ్ళు మొత్తం పైకి ఎక్కించారు. పైకి ఎక్కిస్తే అది కొట్టినా. ఆ చేతితో కొట్టాను సార్. ఏం లేదు మరి కొట్టినాం. కొట్టేసి పైకి ఎక్కినా. పైకి ఎక్కితే అతను నిచ్చినాం సార్. ఆ నిచ్చిన వేస్తే వాళ్ళందరూ బయటకు లాగిన. ఈ వైపు వచ్చాం సార్. ఇత్తలు వెళ్ళి ఆ లోపల వెళ్ళి వచ్చాం సార్. సేఫే సార్. ఇప్పుడు ఏం చెప్తారు? ఈ సంస్థ వారికి ఏం అడుగుతారు? కంపెనీ వాళ్ళకి ఏం అడుగుతారు? మీరు దయచూసి మీ అందరూ ఏదో చూడాలి. మా పరిస్థితి ఇలా ఉంది. అదే గాడి కూడా కాలిపోయింది. మేము కూడా చచ్చి చూడలేకపోతే దెబ్బలు కూడా తగిలాయి. సారు కూడా వాచ్మెన్ కూడా ఇప్పుడు ఎక్కడ ఉన్నారో ఏమైనా అనుకుని చూడండి. అది మీరు అందరూ ఏదో చూసి మా నాటలో మీరే దయ చూడాలి. అంతే సార్. ఇది మొత్తంగా ఇటు జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి ఆ గుడి సమీపంలో జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి శ్రీకాకుళం జిల్లా వాసులు ఈ హైదరాబాద్ నగరానికి వచ్చి ఉపాధి చేసుకుంటూ ఇక్కడ ఈ మంగళగౌరి ఈ షాపింగ్ కాంప్లెక్స్ తాలూకా వాచ్మెన్ పిలిస్తేనే ఉపాధికి వచ్చాము, ఇక్కడ లోపల ఉన్న వర్క్స్ అయితే చేసుకుంటూ కూడా ఉన్నామని చెప్తున్నారు. సో వర్క్ చేస్తున్న సమయంలోనే బిల్డింగ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగింది. పైన టాప్ ఫ్లోర్ నుంచి మంటలు చెలరేగి డౌన్ ఫ్లోర్ వరకు వచ్చాయంటూ కూడా చెప్తున్నారు. సో మొత్తానికి ఈ సంస్థకి సంబంధించి ఇంకా ఈ ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. అమ్మ, ఇప్పుడు ప్రమాదం జరిగినప్పుడు మీరు అక్కడ ఉండి ఎలాంటి పరిస్థితులు అనుభవించారు? అసలు ఎలాంటి పరిస్థితి అంటే మాకు ఏం తావు ఏం లేదు. అసలు కిందకి మీదకి తిరుగుతాను కానీ ఎటు నుంచి వెళ్ళాలని కూడా మా తావు లేదు. అసలు మా కింద మేము పని చేయడం కింద పని చేస్తున్నాం. పడ్డం మంటలు పైనుంచి పడుతున్నాయి. అసలు ఎక్కడికి వెళ్ళాలా ఏం చేయాలా మా తెలియక బాత్రూమ్ దగ్గర అద్దం పగలు కొట్టేసి ఆ అద్దం పగలు కొట్టేసి ఒక్కొక్కరు నా బయటకు నాగినాడు ఆయన. అంటే మీరు ఎన్ని రోజుల నుంచి ఇలాంటి బిల్డింగ్లో మీకు? ఈ రోజుకైతే 5 రోజుల నుంచి చేస్తున్నాం పని ఇక్కడ.
ఇంకా మీ పని అంటే సిమెంట్ వర్క్ చేస్తున్నారు, దీంతో పాటు ఇంకేం వర్క్లు జరుగుతున్నాయి ఇక్కడ? సిమెంట్ వరకే నడుస్తుంది. డర్మ కోలేమో బయట నుంచి తీసి పని చేస్తున్నారు వాళ్ళు పైనుంచి. వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు, వాళ్ళు వెళ్ళిపోయారో తెలియదు, ఉన్నారో తెలియదు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మా అమ్మ మీరు కూడా బయటకు వచ్చిండి అని మేము వెళ్ళిపోతాం కదా, వాళ్ళు కూడా మాకు ఏం చెప్పలేదు, సారో చెప్పలేదు, వాచ్మెన్ చెప్పలేదు. మీరు ఎట్టకేలకు బయటకు అయితే పడ్డారు, మీతో పాటు ఇంకొక ముగ్గురు ఉన్నారు, వాళ్ళంతా సేఫ్గానే ఉన్నారా? వాళ్ళంతా సేపు అంటే మా ఆయనకి దెబ్బలు తగిలాయి, అద్దం గీరేసుకుంది, గాజు పెంకులు గుచ్చుకున్నాయి. ఇంకా కంపెనీ వారికి ఏం అడుగుతారు అంటే మీకు పని ఇచ్చిన వారికి ఏం చెప్తారు, ఇప్పుడు ఏమని అడుగుతారు? ఏమని చెప్తాము, వాళ్ళు ఉన్నారు ఇంక మాట్లాడతారు అని చెప్తారు. మా బండి కూడా కాలిపోయింది. సో ఇది మొత్తంగా ఇక్కడ ఉపాధి కోసం వచ్చి తమ బండిని కూడా పోగొట్టుకున్నామని చెప్తున్నారు. సో మొత్తానికి ఇటు హైదరాబాద్లో ఈ జూబ్లీ హిల్స్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి అంతా కూడా ఇప్పుడు ఫైర్ సేఫ్టీ అధికారులు, ఇటు హైడ్రా అధికారులు, పోలీస్ అధికారులు కూడా హుటాహుటిని ఈ ప్రాంతానికి చేరుకొని మొత్తంగా మంటలను అదుపులోకి తీసుకొచ్చు. ఇప్పటికే అయితే మంటలను పూర్తిగా అదుపు చేస్తారంటూ కూడా చెప్పుకోవచ్చు. సో సాయంత్రం వరకు దీన్ని ఒక పద్ధతిలో చూసుకుంటూ ఫైర్ కనుక లేకపోతే దీనికి యజమానులకు అప్పగిస్తామంటూ కూడా చెప్తున్నారు. సో దీని ప్రకారం అంటే ఇంకా ఈ భవనాల్లో ఇంకా ఏమేమి ఉన్నాయి, ఇంకా దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కావచ్చు, మిగతావన్నీ కూడా చెకింగ్ అయితే ఇప్పుడు జరుగుతూ ఉందని చెప్పుకోవాలి. హైదరాబాద్ నగరంలోనే రీసెంట్గా అనేకంగా ఇలాంటి అగ్ని ప్రమాదాలు వరుసగా చోటు చేసుకుంటాయని చెప్పుకోవాలి. నాంపల్లిలో ఒక ఫర్నిచర్ షాప్లో ఫైర్ యాక్సిడెంట్ అయితే జరిగింది. దాని తర్వాత అమీర్పేటలో కోచింగ్ సెంటర్లో జరిగిన అగ్ని ప్రమాదం, షార్ట్ సర్క్యూట్ కావచ్చు, ఇప్పుడు ఈ మంగళగౌరి షాప్ దగ్గర కావచ్చు. సో ఇలాంటి ప్రమాదాలు అనేకంగా జరుగుతూ వస్తున్నాయి. సో అధికారుల సూచనలు అనేకమైతే ఇప్పుడు తెర మీదకి వస్తున్నాయని చెప్పుకోవచ్చు. సో ముఖ్యంగా పాతబడిన బిల్డింగ్లు కావచ్చు, ఈ ఫైర్ సేఫ్టీకి సంబంధించి తమ ఎలక్ట్రిసిటీ కెపాసిటీ ఎంత మేరకు ఉంది, మనం ఏమేమి వస్తువులు వాడుతున్నామో, ఎలక్ట్రానిక్ వస్తువులు ఇంకేమైనా పెంచుకుంటున్నామా, సో పెంచేటప్పుడు మన తాలూకా కెపాసిటీ ఏ మేరకు సరిపోతుంది అనే కోణంలో పూర్తిగా ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యతలు ఇప్పుడు పైన ఉంది అనే అంశాలు కూడా పోలీసు అధికారులు చెప్తున్నారు. దాంతోపాటు ఎలక్ట్రిసిటీ అధికారులు కూడా ఇప్పటి వరకు చెప్తున్న అంశాలకు సంబంధించి కానీ చూస్తే ఇప్పటి వరకు వారు ఆ కేబుల్స్ ఏదైతే లైన్స్ కేబుల్స్ అయితే ఉన్నాయో వాటన్నిటి కూడా తొలగిస్తూ వెళ్తున్నారు. కానీ ఇక్కడే స్తంభాలపైన, ఇంకా ఎలక్ట్రికల్ స్తంభాలపైన కుప్పలుగా ఎలక్ట్రికల్ కేబుల్స్ ఉన్నాయి. వాటిని తొలగించాల్సిన పద్ధతి ఇంకా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్తో పాటు కేబుల్ టీ ఆపరేటర్లు కూడా ఉంది. సో ఇలాంటి పద్ధతులన్నీ కూడా ఒకటి క్లియర్ చేసుకుంటే నగరంలో ఇలాంటి ప్రమాదాలు మరి జరగకుండా ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ అశోక్తో ప్రశాంత్, RTV, హైదరాబాద్ నుంచి. ఈరోజు జరిగిన ఈ ఘటన జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36లో మంగళగౌరి కాంప్లెక్స్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. సో మొత్తానికి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి దాదాపుగా 5 ఫ్లోర్లు గల ఈ బిల్డింగ్లో మంటలు వ్యాప్తి చెంది మొత్తంగా ఇది ఏదైతే ఈ షాప్ ఏదైతే మంగళగౌరి షాప్ అయితే ఉందో మొత్తంగా ఇది బయట భారీగా ఇటు డెకరేషన్ ఏర్పాట్లకు సంబంధించి ఏర్పాట్లు చేసి ఉంటారు. అదే ఇప్పుడు ఎక్కువగా కాలిపోయింది. ఈ మంటలకు సంబంధించి ఫైర్ సిబ్బంది అధికారులు, ఇటు DRF బృందాలు అన్నీ కూడా ఈ ప్రాంతానికి చేరుకొని మంటల్ని అదుపు చేసే కార్యక్రమాలు అన్నిటి కూడా చేస్తూ కూడా ఉన్నారు అని చెప్పుకోవాలి. ఈ పోలీస్ అధికారులు ఇప్పుడైతే సూచనలు అయితే చేస్తున్నారు. బయట ఏదైతే ఏర్పాట్లు చేసి డిజైన్ల కోసం ఏర్పాటు చేసి ఉంటారో వాటన్నిటిని కూడా ఇప్పుడు ఫైర్ ద్వారా మొత్తాన్ని అదుపులోకి తీసుకొచ్చాము, మీరు ఎంత జాగ్రత్తగా దూరంగా ఉంటే బెటర్ అంటూ కూడా పోలీస్ అధికారులు అయితే సూచనలు అయితే చేస్తున్నారు. డౌన్ ఫ్లోర్ నుంచి అంటే గ్రౌండ్ ఫ్లోర్లో నుంచి దాదాపు 5 ఫ్లోర్లు కలిగి ఈ బిల్డింగ్లో మొత్తంగా కింద నుంచి పై వరకు మంటలు వ్యాప్తి చెంది ఇంతవరకు ఈ ప్రమాదం ఇలా జరిగిందని చెప్తున్నారు. ఈ DRF బృందాలు, స్థానిక పోలీసులు, అలాగే ఫైర్ సిబ్బంది, మిగతా వారందరూ కూడా ఈ ప్రాంతానికి చేరుకొని మంటలను అదుపు చేసే కార్యక్రమాలతో పాటు బిల్డింగ్లు ఎవరైనా చిక్కుకున్నారా అనే కోణాల్లో కూడా పూర్తి వివరాలు తెలుసుకుంటూ కూడా ముందుకెళ్తున్నారు. సో మొత్తానికైతే ప్రస్తుతానికి ఈ ఫైర్ అంతా కూడా అదుపులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. సో మిగతా సంబంధించి ఇంకా లోపల ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా పూర్తికి వెళ్తున్నారు. సో ఈ బిల్డింగ్ సంబంధించి ఈ బిల్డింగ్లో ఆభరణాలు ఏ విధంగా ఉన్నాయి, మెటీరియల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇంకేమైనా మంటలు చెలరేగే అవకాశం ఉన్నాయా లేదనే కోణంలో కూడా పూర్తి ఎంక్వైరీ చేస్తూ కూడా ఈ అధికారులు ముందుకు వెళ్తున్నారు. సో ఇంత షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేకపోతే ఏ కోణంలో ఈ ప్రమాదం జరిగిందనే కోణంలో ఇప్పుడు పూర్తిగా దర్యాప్తులో భాగంగా అధికారులు అయితే వెళ్తున్నారు. సో మొత్తానికి ఈ ఎర్లీగా ఈ కొద్ది రోజుల్లోనే హైదరాబాద్ నగరంలో అనేకంగా ఈ ప్రమాదాలు జరిగాయని చెప్పుకోవచ్చు. నాంపల్లిలో జరిగిన ఒక ఫైర్ యాక్సిడెంట్ కావచ్చు, దాని తర్వాత అమీర్పేటలో కావచ్చు, ఎక్కడ చూసినా సరే ఈ ఫైర్ యాక్సిడెంట్లు వింటర్ సీజన్ తర్వాత నుంచి ఇప్పుడు సమ్మర్లోకి వస్తున్న నేపథ్యంలో ఫైర్ యాక్సిడెంట్లు ఒకటి తర్వాత ఒకటి అనేకం వస్తున్నాయి. సో వాటికి సంబంధించి కూడా అధికారులు పూర్తిగా
ప్రజలకు కొంతమేరకు అవేర్నెస్ కార్యక్రమాలు తీసుకొస్తూ ఈ ప్రమాదాలకు సంబంధించి అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెప్పడం అయితే చెప్తున్నారు. సో ఇలాంటి బిల్డింగ్లు కావచ్చు, పాతపడిన బిల్డింగ్లు కావచ్చు, షార్ట్ సర్క్యూట్లకి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యాలు ఉన్నాయి కాబట్టి వాటన్నిటికి సంబంధించి కొంత జాగ్రత్తలో ఉండాలంటూ కూడా చెప్పడం అయితే చెప్తున్నారు. దాంతోపాటు ఏదైతే ఎలక్ట్రికల్ సిబ్బంది కూడా వారందరూ ముఖ్యంగా ఇటు ట్రాన్స్ఫార్మర్లు కావచ్చు, మిగతా వాటన్నిటికి సంబంధించి అక్కడ చెత్త చెదారాలు వేయకుండా జాగ్రత్తగా చూసుకోవాలంటూ కూడా చెప్పడం అయితే చెప్తున్నారు. సో ఇక్కడ ఈ రోడ్ నంబర్ 36లో ఇప్పుడు జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి ఇది మంగళగౌరి షాపింగ్ కాంప్లెక్స్ అని చెప్పుకోవాలి. ఇది ఉదయం దాదాపు 10 గంటలకు మాత్రమే ఈ ప్రారంభం అవుతుంది. సో అలాంటి ఈ సందర్భంలోనే ఓపెన్ అయింది కాబట్టి సో లోపల ఉంటే సెక్యూరిటీ గార్డ్ సంబంధించి ఉంటే ఎవరైనా ఉండాల్సిన పరిస్థితి ఉండొచ్చు. అంతేగాని తప్ప ఇంకా లోపల సిబ్బంది అంతగా వచ్చే అవకాశాలు ఎక్కువగా మార్నింగ్ సెషన్లో ఉండదు. మిగతాదంతా చూసుకుంటూ ఉండాలి. ఇక్కడ సిబ్బంది ఫైర్ సేఫ్టీ అధికారులంతా కూడా బిల్డింగ్ లోపలికి వెళ్ళి సో అక్కడ ఎవరెవరు ఉన్నారనే పూర్తిగా తనిఖీలు చేసుకుంటూ కూడా మనకు వెళ్తున్నారు. మనం చూపిస్తున్న ఈ విజువల్స్లో కనుక చూసుకున్నట్లయితే మొత్తంగా ఏ ఫ్లోర్లో ఎంతమంది ఉన్నారు అనే కోణంలో పూర్తిగా ఎంక్వైరీ కూడా జరుగుతోంది. సో బిల్డింగ్కి పూర్తిగా కకలావికలం అయిపోయిందని చెప్పుకోవాలి. ఒకవైపు ఫుల్గా ఆ గ్లాసెస్ డోర్స్ అన్నీ ఉన్నాయి. ఆ గ్లాసెస్ డోర్స్ ఒకవైపు ఉన్నాయి, మరోవైపు పూర్తిగా ఇక్కడ ఆ క్లోజ్ అయిన పరిస్థితి అంతా కూడా ఇక్కడ కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. సో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఆ ప్రారంభమైన ఈ మంటలంతా కూడా గ్రౌండ్ ఫ్లోర్ నుంచి నెమ్మదిగా ఈ మొత్తంగా ఈ బయట ఏర్పాటు చేసిన ఈ డిజైన్ వర్క్ ఏదైతే ఉందో సో ఆ డిజైన్ వర్క్ కింద నుంచి పై వరకు అట్టముక్కలా పూర్తిగా కాలిపోయిందని చెప్పుకోవచ్చు. దీని ద్వారా మాత్రమే మంటలంతా కూడా కింద నుంచి ఆ పై వరకు బిల్డింగ్ పై వరకు వెళ్ళిందని చెప్పాలి. సో ఇంకా చూడొచ్చు అక్కడ పైన ఇంకా స్మోక్ అయితే ఇంకా వస్తుంది. సో దానికి సంబంధించి కూడా అప్పటికే అధికారులు ఉన్నారు. వాటి ఎంక్వైరీ అక్కడ దర్యాప్తు అక్కడ పూర్తిగా అక్కడ ఉండి దానికి సంబంధించి కూడా పూర్తిగా చూస్తున్నారని చెప్పుకోవాలి. సో మొత్తంగా గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ప్రారంభమైన మంటలు నెమ్మదిగా అన్ని ఫ్లోర్లకి తాక్కుంటూ కూడా పై ఫ్లోర్కి వెళ్ళింది. సో ఇప్పుడు పై ఫ్లోర్లో పొగలు అయితే వస్తున్నాయి. సో మొత్తానికి కొంతమేరకు కంట్రోల్ చేసినప్పటికీ సరే ఆ పై ఫ్లోర్కి సంబంధించి ఇంకా ఇప్పుడు మంటలు చెలరేగుతున్నాయి. సో దీన్ని అదుపు చేసే కార్యక్రమాలకు సంబంధించి కూడా పూర్తిగా ఈ అగ్నిమాపక సిబ్బంది ఈ కంట్రోల్ రూము సో అంతా కూడా ఇక ఈ పరిసర ప్రాంతాలను అదుపులోకి తీసుకుంటూ మంటలను కూడా కంట్రోల్ చేస్తున్నారు అని చెప్పుకోవచ్చు. నందు నందు అధికారులు అయితే దీనికి సంబంధించి ముందుగా షార్ట్ సర్క్యూట్ అనే చెప్తున్నారు. దాంతోపాటు ఇప్పుడు స్థానికంగా ఉన్న పోలీసుల సమాచారంతో పాటు ఇటు ఫైర్ సిబ్బంది అలాగే డిఆర్ఎఫ్ బృందాలు హైడ్రా సిబ్బంది కూడా అంతా ఈ ప్రాంతానికి చేరుకొని దీన్ని మంటల్ని అదుపు చేసే కార్యక్రమాలకు సంబంధించి చేసుకుంటూ కూడా వెళ్తున్నారు. సో మొదటికి ఈ మంగళగౌరి ఈ షాపింగ్ కాంప్లెక్స్ సంబంధించి ముందుగా ఈ మంటలకు సంబంధించి అంటే ఈ షాపింగ్ కాంప్లెక్స్ సంబంధించి చూసుకున్నట్లయితే ఈ షాపింగ్ కాంప్లెక్స్ నార్మల్గా 10 నుంచి నైట్ 7-8 వరకు ఈ షాపింగ్ క్లబ్స్ రన్ అవుతాయి. సో ఇది మంటలు చెలరేగిందే దాదాపు 10 గంటలకి ఆల్మోస్ట్ ఈ పరిసర ప్రాంతాల్లోనే మంటలు స్టార్ట్ అయ్యని చెప్పుకోవాలి. సాధారణంగా సెల్లార్లో ఉండే షార్ట్ సర్క్యూట్లో అయ్యింది. సో అక్కడి నుంచి మంటలు చెలరేగా అంటూ కూడా చెప్తున్నారు. సో మొత్తంగా సెల్లార్లకి మంటలంతా కూడా గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పై ఫ్లోర్ వరకు ఒక్కొక్కటి కూడా ఏదైతే మనకి డిజైన్స్ బయట లుక్ కోసం ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నారో ఆ లుక్నే ఇదంతా మంటలు ఇంత వేగంగా పై వరకు వ్యాప్తి చెందడానికి కారణం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఇక్కడ అధికారులు ఉన్నాయని చెప్పుకుంటున్నారు. సో ఈ ఫ్లెక్సీ బయట ఏర్పాటు చేసిన ఈ నార్మల్గా అట్టరేకుల్లాగా ఉండే ఈ పదార్థాలే ఈ మంట కింద నుంచి పై వరకు వెళ్ళడానికి కూడా కారణం అంటూ కూడా చెప్తారు. సో ఇందులో మంగళగౌరి అనే పెట్టే ఐటెంతో పాటు వారికి లైటింగ్ సిస్టమ్ అంతా కూడా ఏర్పాటు చేస్తారు కాబట్టి సో ఇప్పుడు వింటర్ సీజన్ నుంచి సమ్మర్లోకి వెళ్తుంది, హీట్ మారుతోంది. సో పాత పద్ధతిలో అంటే ఎలక్ట్రికల్ అన్నీ కూడా ఏదైతే ఉంటాయో అన్నీ కూడా క్లోజ్ అయ్యే ఆప్షన్స్ ఎక్కువగా మంటలకి యాక్టివ్గా ఎంత వేగంగా అయితే అంత వేగంగా మంటలు చెలరేగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో వాటి అన్నిటికి సంబంధించి మాత్రం ఇప్పుడు ఇంత మేరకు మంటలు వ్యాప్తి చెందాయి అనేది ఇక్కడ పోలీసు అధికారులు చెప్తున్నారు. సో మొత్తం బిల్డింగ్లో ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు లేరు, సో ఈ బిల్డింగ్కి సంబంధించి ఇంకా ఏ కోణంలో ముందుకు వెళ్ళాలనే కోణానికి సంబంధించి అధికారులు కూడా వెళ్తున్నారు. సో ఇప్పుడు టాప్ ఫ్లోర్లో పొగలైతే వస్తున్నాయి. ఆ టాప్ ఫ్లోర్లో పొగలకు సంబంధించి కూడా అధికారులు ఫైర్ సేఫ్టీ అధికారులు ఎక్కడే ఉన్నారు కాబట్టి వారంతా దీనికి సంబంధించి ఆ మంటల్ని అదుపులోకి తీసుకొచ్చేందుకు సాయశక్తుల ప్రయత్నాలు అయితే చేస్తున్నారని చెప్పుకోవాలి. ఇక్కడ ప్రాణ నష్టం అయితే లేదు, కానీ ఆస్తి నష్టం అయితే జరిగిందంటూ అధికారులు అయితే చెప్పడం అయితే చెప్తున్నారు. ఈ సంస్థకు సంబంధించి మంగళగౌరి
ఇదంతా బట్టల షోరూమే, కానీ ఇది పై వరకు మంటలైతే వ్యాప్తి చెందలేదు. ఇది స్టార్టింగ్ గ్రౌండ్ ఫ్లోర్కి మెయిన్ రోడ్ వైపు మాత్రమే ఈ ప్రమాదం అంతా జరిగింది. షార్ట్ సర్క్యూట్ వల్ల మెయిన్ రోడ్ వైపు ఏదైతే ముందుగా ఏర్పాటు చేస్తున్నారో సో ఆ డిజైన్ వర్క్ మాత్రమే కాలిపోయింది, లోపల వరకు వెళ్ళలేదు. సో బిల్డింగ్కి మొత్తంగా ఇక్కడ ఏదైతే గ్లాస్ను మనం ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ గ్లాస్ని ఏర్పాటు చేశారు. సో మొత్తంగా ముందుకి గ్లాస్ ఉన్నాయి కాబట్టి ఆ గ్లాస్ ద్వారా మాత్రమే కొంతమేరకు ఒకవైపు సేఫ్టీ ఉంది, ఆ మరోవైపు ఆ సేఫ్టీ లేకుండా పూర్తిగా మొత్తం కాలిపోయిందని చెప్పుకోవచ్చు. లోపల బట్టలు ఉన్నప్పటికీ సరే లోపల వరకు మంటలు వ్యాప్తి అయితే చెందలేదు. ఇప్పుడు టోటల్గా గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా టోటల్ 4th ఫ్లోర్లో ఇప్పుడు మరోసారి పొగలు వస్తున్నాయి. సో పొగలు రావడంతో మరొకసారి ఈ ఫైర్ సేఫ్టీ అధికారులు డిఆర్ఎఫ్ బృందాలంతా కూడా అక్కడికి వెళ్ళి ఆ మంటల్ని పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. సో వీళ్ళంతా ఫైర్ సేఫ్టీ రైడర్స్. ఎక్కడైనా ఏదైనా ప్రమాదాలు జరిగేటప్పుడు ప్రత్యక్షంగా లొకేషన్లో ఉండు వారందరినీ కాపాడే ప్రయత్నాలు, మంటల్ని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేసి కూడా ఉంచుకుంటున్నారని చెప్పుకోవచ్చు. సో లోపల ఎక్కడ ఏముంది ఏం లేదన్న కోణానికి సంబంధించి ఈ ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా పూర్తిగా లోపల నుంచి తనిఖీలు చేస్తూ లోపల పరిస్థితులంతటా కూడా బయటకు వచ్చి బయట ఉన్నత అధికారులతో పూర్తి వివరాలు అందిస్తూ ఇక్కడ జరిగిన అంశానికి సంబంధించి పూర్తిగా అప్డేట్ ఇస్తున్నారని చెప్పుకోవాలి. సో ఇది ఎక్కడ జరిగిందంటే రోడ్ నెంబర్ 36 జూబ్లీహిల్స్లో జరిగింది. ఈ షాప్ పేరు మంగళ గౌరి. ఇక్కడ ఇలాంటి ప్రమాదాలు ఇప్పుడు అనేకం నగరంలో జరుగుతున్నాయని చెప్పుకోవాలి. రీసెంట్గా అమీర్పేటలో ఒకటి జరిగింది, దానికంటే ముందు నాంపల్లిలో నాంపల్లిలో ఒక షాప్లో అయితే జరిగింది. సో ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతున్న నేపథ్యంలో సో ఇప్పుడు మరొక కొత్త సేఫ్టీ అవేర్నెస్ తీసుకురావాల్సిన అంశాలు ఇప్పుడు అధికారుల మీద ఎక్కువ ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే వాతావరణ పరిస్థితులు మారిన తర్వాత ఫైర్ సేఫ్టీకి సంబంధించి అనేకంగా పాత ఎలక్ట్రికల్ సిస్టమ్ కావచ్చు, లేకపోతే మన కంపెనీలో మన దాంట్లో ఉన్న ఎలక్ట్రికల్ వర్క్స్ సంబంధించి కావచ్చు, వీటన్నిటిపైన కూడా కొంతమేరకు పూర్తిగా బాధ్యతలు తీసుకొని వాటిని కంట్రోల్ తీసుకోవాల్సిన అవసరాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. సో ఇప్పటికీ టాప్ ఫ్లోర్లో ఉన్న బిల్డింగ్లో నుంచి మరీ ఎక్కువగా పొగలైతే అలుముకుంటూ బయటకైతే వస్తున్నాయి. వీటికి సంబంధించి కూడా ఇప్పుడు దీన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలనేది మాత్రం అధికారులు క్షేత్రస్థాయిలో ఉంటూ మొత్తంగా కంట్రోల్ చేసే పద్ధతి అయితే ఇప్పుడు చేసుకుంటూ కూడా ముందుకైతే వెళ్తున్నారు అని చెప్పుకోవచ్చు. నందు మంగళ గౌరి అనే ఒక బట్టల షోరూంలో అనుకోకుండా ఫైర్ యాక్సిడెంట్ జరగడం జరిగింది. అందులో దాదాపు ఒక 10 మంది ఎంప్లాయీస్ లోపల 10 మంది ఎంప్లాయీస్ ఉండేనంట. కానీ ఎట్లయితే ఫైర్ యాక్సిడెంట్ స్టార్ట్ అయిందో పైన ఇమ్మీడియట్గా వాళ్ళందరూ కూడా గ్లాసెస్ అవి పగలు కొట్టుకొని వాళ్ళందరూ కూడా బయటికి రావడం జరిగింది. ఇక్కడ కూడా లక్కీగా ఎవరికి ప్రాణం నష్టం జరగలేవు. కాకపోతే వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొద్దిగా ఇంటీరియర్స్ అదంతా కూడా చాలా డ్యామేజ్ అయింది. లక్కీగా ఎవరికైతే నష్టం జరగలేదు, ఎక్సెప్ట్ ప్రాపర్టీ లాస్ అయినట్టుంది. అక్కడ పైన వెల్డింగ్ ఏదో వర్క్ జరుగుతుంటే అది షార్ట్ సర్క్యూట్ అయ్యి అక్కడ వుడ్ అంటుకొని బిల్డింగ్ అంటుకున్నదని చెప్తా ఉన్నారు. బట్ ఇమ్మీడియట్గా డిజాస్టర్ టీము నాకు ఇన్ఫర్మేషన్ ఇక్కడ నుండి లోకల్ ఫోన్ చేయగానే హైడ్రా కమిషనర్ గారితో మాట్లాడినాం, ఫైర్ డిపార్ట్మెంట్తో మాట్లాడినాం. వాళ్ళు రావడము ఇదంతా కూడా రెస్క్యూ చేయడం చాలా సంతోషము. ఎటువంటి నష్టం జరగలేదు ఎక్సెప్ట్ ప్రాపర్టీ లాస్. సో నేను మన డిజాస్టర్ టీమ్, మన హైడ్రా టీమ్కి, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, పోలీస్ టీంకి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. మంచి ఎవరికి ఎటువంటి నష్టం జరగలేదు. లోకల్ కిందికనే మాన్యూస్ కిందికనే లోపల మెటీరియల్ కానీ మేడం కిందికనే కిందికనే ఎవరైనా ఉన్నారా బిల్డింగ్ లోపల ఈ ఫైర్ అయ్యేటప్పుడు? అంటే లోపల ఏమైనా ఇది బట్టల షాప్ కాబట్టి లోపల ఏమైనా మెటీరియల్ ఏం లేవా? తగ్గడానికి మెటీరియల్ లేకపోవడం ఖచ్చితంగా రన్నింగ్ ఆక్యుపెన్సీ కాకపోవడం వల్ల లోపల మనుషులు లేదు, అదేవిధంగా మెటీరియల్ లేదు.
దానివల్ల కొంచెం తీవ్రత తక్కువగా ఉంది. ఒకవేళ మీరున్నట్టే రన్నింగ్ స్టాప్ ఉన్నట్టయితే ఇంట్లో ఉండేందుకు మెటీరియల్ ఎక్కువ పాలించుకు స్కోప్ ఉంటుంది. ఇలాంటి డిజైనింగ్ పర్పస్ ప్లాస్టిక్ వాళ్ళకి ఏం చెప్తారంటే ఇప్పుడు షాపింగ్ డిజైనింగ్ పర్పస్ వాళ్ళకి ఏమైనా చెప్తారా మీరు ఎవరు? గ్లాస్ ఇది ఫసాడ్ ఏదైతే డెకరేషన్ కోసం పెడతారో ఇలాంటి మెటీరియల్ పెట్టాలి. ఇలాంటివి ఎంత తక్కువగా వాడితే మంచిది. అదేవిధంగా మనకు గ్లాస్ స్టేషన్ స్మోక్ రిలీజ్ చేసే దాన్ని బట్టి గాజు స్టేషన్స్ ఉంటాయి. ఇలాంటి వాటికి తప్ప పాయిజనస్ గ్యాసెస్ రిలీజ్ చేసే వాటిని ఎక్కువగా వాడాలి. ఇది ఏదైనా రిపేర్స్ కానీ ఏదైనా చేసేటప్పుడు ఖచ్చితంగా ముందు వాళ్ళ దగ్గర ఏదైనా ఎక్స్టింగ్విషర్స్ పెట్టుకునే చేయాలి. లేకపోతే స్పాట్స్ వచ్చేసి మిగతా వాటికి అందుకునే ప్రమాదం ఉంటుంది. ఫైర్ ఫైటింగ్ సిస్టమ్స్ ఈ బిల్డింగ్లో కనిపించాయి, రైజర్స్ అవి ఉన్నాయి. ఒకసారి ఫైర్ అయిన తర్వాత దాని ప్రకారం ఏమున్నది ఏం లేదు అనేది అమీర్పేటలో అది మరొక ముందుకి ఇక్కడ ఒక ప్రమాదం జరిగింది. ఏం చెప్తారు ఇలాంటి షాపు నిర్వాహకులకు కావచ్చు, ఇన్స్టిట్యూట్ నడిపే వాళ్ళకి కావచ్చు, వచ్చే సమ్మర్కి మీరేం సూచిస్తారు? ఇది మనకు సమ్మర్ రాబోతుంది కాబట్టి మనకు చేతులు అన్ని కింది కన్నూరు కొంచెం వల్ల తొందరగా మంటలు అంటుకొని ఫైర్ అయ్యే స్కోప్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు బిల్డింగ్స్ని ఫైర్ ఆడిట్ చేయించుకోవాలి, ఎలక్ట్రికల్ ఆడిట్ చేయించుకోవాలి. మన బిల్డింగ్ మన వైరింగ్ ఎంత, లోడ్ ఎంత పడుతుంది, కరెక్ట్గానే ఉందా లేదా మన వైరు, లేదా కనెక్షన్స్ కానీ లేకపోతే జాయింట్స్ ఉన్నాయా, ఇలాంటివన్నీ ఖచ్చితంగా ఫస్ట్ అర్బన్ ఏరియాస్ ఎక్కువ ఎలక్ట్రికల్ ఆర్జనల్లో అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఎలక్ట్రికల్ ఆడిట్ చేయించుకోవాలి. చెక్ చేసుకున్నట్లయితే ఆర్జన్ వల్ల అయ్యే ప్రమాదాలు పొగలు పెరుగుతున్నాయి కదా అక్కడ పైన. బ్లాక్ చేయకుండా స్టేట్ కేసెస్ బ్లాక్ చేయకూడదు. ఎక్కడ కూడా అసెంబ్లీ పాయింట్ కానీ మన ఎగ్జిట్ సైనేజ్ కానీ పెట్టుకోవాలి. మేము కూడా రెగ్యులర్గా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేసిన తర్వాత కూడా మీకు ఎవాక్యుయేషన్ చేయాలి. ఎప్పటికప్పుడు ఫైర్ ఏమైనా గుర్తించారా? అసలు ఫైర్ యాక్సిడెంట్ ఎలా జరిగింది అనేది పెట్టడానికి ఎక్కడ జరిగింది, ఏ అంతస్తులో జరిగింది అనేది అదే ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అనేది ప్రస్తుతానికి ఫైర్ ఫైటింగ్ అయిన తర్వాతనే ఒకసారి సార్ మీరు స్పాట్కి చేరుకున్నప్పుడు సిబ్బంది ఎంతమంది ఉండే లోపల వాళ్ళని ఎట్లా ఇప్పుడు మాకు మాదాపూర్ నుంచి తల మీదనే పెట్టింది. అదేవిధంగా 3 ఫైర్ అటెంప్ట్స్ రన్ చేశాము. వల్ల ఎవరైతే ఉన్నారో కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఎంతమంది ఉండే సార్ వాళ్ళ లోపల? వచ్చినప్పుడు 4 అయితే ఉన్నారని చెప్తున్నారు. వాళ్ళంతటా వాళ్ళే వెళ్ళేలాగా ఉంది. అంత ప్రమాదకరంగా ఇబ్బందికరమైన పరిస్థితి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.